ఆధునిక పరిజ్ఞానం, కొత్త రకం పద్ధతులు, తగ్గిన కూలీల భారం, నాణ్యమైన పత్తి ఉత్పత్తి. టీఎంసీ ప్లాంట్ల ఏర్పాటుతో విదేశాల్లో పెరిగిన డిమాండ్. పాతకాలం పద్ధతులకు స్వస్తి పలికి కాటన్ బేళ్ల తయారీలో కొత్త రకం ఒరవడికి శ్రీకారం చుట్టింది ఆదిలాబాద్ పత్తి మార్కెట్. తెల్ల బంగారం పంటకు ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం లక్షలాది క్వింటాళ్ల పత్తి పండుతోంది. కోట్ల రూపాయల్లో పత్తి వ్యాపారం సాగుతోంది. నాణ్యమైన పత్తి ఉత్పత్తి, రికార్డు స్థాయిలో బేళ్ల ఉత్పత్తిలో ఆసియా ఖండంలోనే టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఈసారి పత్తి 3.8 సెఫ్టల్ పరంగా మరింత నాణ్యంగా ఉంటుంది. ఆదిలాబాద్ భైంసా మార్కెట్ తో పాటు 16 వ్యవసాయ మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 వరకు పత్తి జన్నింగ్ మిల్లులున్నాయి. టెక్నికల్ మిషన్ ఫర్ కాటన్ పద్ధతిలో నాణ్యమైన పత్తి బేళ్లను తయారు చేస్తున్నారు. కాగా టీఎంసీ అందుబాటులోకి రావడంతో జిల్లాలోని దాదాపు 90% జిన్నింగ్ యజమానులు టీఎంసీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని నాణ్యమైన పత్తి బేళ్ల తయారీకి శ్రీకారం చుట్టారు. ఒక్కో టీఎంసీ ప్లాంట్ ఏర్పాటు కోసం సుమారు 2 కోట్ల వరకు ఖర్చవుతుంది. వీటి ఏర్పాటుకు బ్యాంకులు సైతం రుణం ఇస్తుండటంతో కాటన్ వ్యాపారులు ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని నాణ్యమైన బేళ్ల తయారీని చేస్తున్నారు. టీఎంసీ ప్లాంట్ల ఏర్పాటుతో కూలీల భారం తగ్గింది. అయితే జిల్లాలో తయారవుతున్న పత్తి బేళ్లకు అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు లభించడంతో పాటు మంచి డిమాండ్ పెరిగినట్లుగా వ్యాపారులు సైతం పేర్కొంటున్నారు. గత 15-20 సంవత్సరాల క్రితం చూస్తే చిన్న జిన్నింగ్స్లో ఒక్కొక్క జిన్నింగ్లో 12 మిషన్ల కన్నా ఎక్కువ ఉండకపోయేది. అప్పుడు పని పరంగా చూస్తే కూడా లేబర్ ఒక జిన్నింగ్కు 50 నుంచి 60 మంది లేబర్ అవసరం ఉండేది. కానీ టీఎంసీ యూనిట్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ పరంగా చూసుకుంటే 24 మిషన్లకు ఈరోజు ఆటోమేటిక్గా అయిన తర్వాత మనకు ఒక 25 మంది 30 మంది లేబర్తో పని అయిపోతుంది. ఖర్చు పరంగా కూడా చూస్తే అప్పుడు లేబర్ కాస్ట్ కానివ్వండి, ఇప్పుడు లేబర్ కాస్ట్ ఒక ఎలక్ట్రికల్ బిల్ పెరిగింది తప్ప మనకు లేబర్ కాస్ట్ బాగా తగ్గింది. క్వాలిటీ పరంగా కూడా చూస్తే విదేశాలకు తగ్గట్టుగా మన దగ్గర కూడా క్వాలిటీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎందుకంటే విదేశీ ఏదైతే టెక్నాలజీ వాడిందో అదే టెక్నాలజీ ఈరోజు ఇండియాలో వాడుకుంటూ మన క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తున్నాం. అదే కాకుండా చుట్టుపక్కల తెలంగాణ కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, ఆదిలాబాద్ క్వాలిటీ ఇప్పటికి కూడా మంచి క్వాలిటీ 30+ వస్తుంది. అందుకని ఇక్కడ గుంటూరు వాళ్ళంతా కానివ్వండి, తమిళనాడు నుంచి కానివ్వండి అందరూ వచ్చి ఆదిలాబాద్ దూది ఈరోజు కూడా మిగతా మార్కెట్ల కంటే 500 నుంచి 1000 రూపాయలు ఎక్కువ అమ్ముతుంది. దానివల్ల కూడా ఎక్కువ రావడంతో కూడా మేము ఇక్కడ ఉన్న రైతులకు కూడా ఆ బెనిఫిట్ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఈ క్వాలిటీ ఇంకా ముందు ఇంకా డెవలప్ చేస్తే ఆదిలాబాద్కి ఇంకా మంచి నాణ్యత గల పత్తి వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నాం. పాతకాలంలో టీఎంసీ పద్ధతి ఉంటుండే, చాలా లేబర్ అవసరం ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఆటోమైజేషన్ విత్ సెన్సార్స్, లేబర్ చాలా తక్కువైంది. అప్పుడు లేబర్ ఉండడం వల్ల కొంచెం క్వాలిటీ కూడా తగ్గిపోతుండే. ఇప్పుడు ఆటోమేషన్ వల్ల పని అంటే తొందర అయిపోతుంది, ప్లస్ క్వాలిటీ కూడా వస్తుంది. సో ఇది పత్తి వ్యాపారంకి ఇది చాలా మంచిది. టీఎంసీ క్వాలిటీ కూడా బాగా పెరిగింది. దీంతో మాకు కూడా మంచి అంటే క్వాలిటీ మంచిది ఇస్తే స్పిన్నింగ్ మిల్ వాళ్ళు ఆదాయం కూడా క్వాలిటీని చూసి మాకు కూడా ₹1 ఎక్కువ ఇస్తున్నారు. సో ఇది మంచి పరిణామం. టీఎంసీ వాడడం వల్ల మా జిన్నర్స్కి మంచి అవకాశం. ఇది లేబర్ వచ్చేసి అప్పుడు వాళ్ళకి కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు చాలా అంటే 10 మంది అయ్యే పని ఇప్పుడు 2 అవుతుంది. ఖర్చు కూడా తగ్గింది, పని తొందర అవుతుంది. బేసిక్గా ఖర్చు తగ్గడం కంటే పని తొందర అయిపోతుంది. అది మాకు టెక్నాలజీలో గత కొన్నేళ్ల క్రితం అందుబాటులో వచ్చినప్పటికీ ఇటీవలి కాలంలో దాదాపు 90% జిన్నింగ్ యజమానులు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఇక మరికొన్ని జిన్నింగ్ మిల్లుల్లో మాత్రం మాన్యువల్ పద్ధతినే అవలంబిస్తున్నారు.